ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. I4C అంబాసిడర్ గా రష్మిక, ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, తయారీ రంగానికి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తీపి కబురు. గ్లోబల్ ఫ్రేమ్వర్క్ కావాలి, డిజిటల్ టెక్నాలజీ, AI వాడకం విషయంలో స్పష్టమైన విధి విధానాలు ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణం. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ తొలి సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణం చేయనున్నారు. ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఖరారు. అమెరికా నుంచి దాదాపు 33,624 కోట్ల విలువైన MQ-9B రకం 31 సాయుధ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈవీ బ్యాటరీల స్వాపింగ్. దేశంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను మార్చుకునే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఇక ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ రీల్ గనుక చూసినట్లయితే, ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా IVF సేవలు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో IVF సేవలు ఉచితంగా పొందొచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ తెలిపారు. నిరుపేదలకు మాతృత్వపు మమకారాన్ని అందిస్తామని చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్. రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించింది. నైరుతి నిష్క్రమణం పూర్తి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో మంగళవారం ఉదయానికి ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ప్రవేశించాయని, ఇవి ప్రస్తుతం చురుకుగా కదులుతున్నట్లు వివరించింది. ప్రముఖ గైనకాలజిస్టు ఉషాలక్ష్మి కన్నుమూత. ప్రముఖ గైనకాలజీ వైద్య నిపుణురాలు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి మంగళవారం గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూశారు. దేశ రక్షణలో రాజీ లేదు. దామగుండం VLF రాడార్ స్టేషన్ శంకుస్థాపనలో రక్షణ మంత్రి రాజ్నాథ్. సకాలంలో అందే సమాచారమే యుద్ధంలో గెలుపోటములను నిర్ణయిస్తుందని వ్యాఖ్య. ఖచ్చితమైన, వేగవంతమైన సమాచారం చేరవేతలో VLF రాడార్ కేంద్రాలు అత్యంత కీలకం. దేశ రక్షణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావుండొద్దు. పర్యావరణానికి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తామని వెల్లడి. రాడార్ కేంద్రాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న సీఎం రేవంత్. రక్షణ మంత్రి రాజ్నాథ్కు VLF రాడార్ స్టేషన్ పటాన్ని బహుకరిస్తున్న నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మరియు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. నేతల కట్టడి, ముందస్తు అరెస్టులు. రాడార్ స్టేషన్ శంకుస్థాపనకు భారీ బందోబస్తు. పోలీసుల అదుపులో ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న CEC రాజీవ్ కుమార్. చిత్రంలో కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. మోగిన ఎన్నికల నగారా. మహారాష్ట్రలో 288 సీట్లకు ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్లో 81 సీట్లకు నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్. దేశవ్యాప్తంగా 2 లోక్సభ సహా 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. ఎన్నికల షెడ్యూళ్లను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు. భారత్పై కెనడా అడ్డగోలు ఆరోపణలు. ఖలిస్తాన్ నేతలను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్తో కలిసి పనిచేస్తున్నారు. భారత్పై కెనడా పోలీసుల తీవ్ర ఆరోపణలు. భారత్ హత్యలకు తెగిస్తోంది. ప్రధాని ట్రూడో. అసంబద్ధ ఆరోపణలంటూ కొట్టిపారేసిన భారత్. మీడియాతో మాట్లాడుతున్న కెనడా ప్రధాని ట్రూడో మరియు మంత్రులు. ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. సిక్కుల ఓట్ల కోసమే చిచ్చు. కెనడా పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ట్రూడో జిత్తులు. ఎక్కడి వారక్కడికి వెళ్లాల్సిందే. 7 IASలకు క్యాట్లో ఎదురుదెబ్బ. కేటాయించిన రాష్ట్రంలో నేడు రిపోర్టు చేయాలన్న ట్రిబ్యునల్. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వారిని రిలీవ్ చేయాలని ఆదేశం. DOPT ఆదేశాలపై ఎలాంటి స్టే ఇవ్వలేమని వెల్లడి. తదుపరి విచారణ నవంబర్ 1కి వాయిదా. బ్రిజేష్కు 5 DPRలు. కృష్ణా ట్రిబ్యునల్ 2కు దాఖలు చేసిన తెలంగాణ. నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 TMCలు. ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 TMCలు. భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులు కలిపి మొత్తం 555 TMCలు కేటాయించాలి. ట్రిబ్యునల్ను కోరిన రాష్ట్ర ప్రభుత్వం. దోచుకోవడంలో స్కిల్ నిజమే. APSSDCలో అది కుంభకోణమే. షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు. చంద్రబాబు గత ప్రభుత్వ అవినీతిని నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బోగస్ ఇన్వాయిస్లు. విదేశాలకు నిధుల తరలింపు. హవాలా మార్గంలో తిరిగి దేశంలోని నిందితులకు చేరిన నిధులు. ఇవన్నీ ఆధారాలతో సహా రుజువైనట్టు వెల్లడి. షెల్ కంపెనీ డిజైన్ టెక్ సిమెంట్స్ నాటి MD ఆస్తులు తాజాగా 23.54 కోట్లు అటాచ్. ఇదివరకు 31.20 కోట్లతో కలిపి మొత్తంగా 54.74 కోట్లు.
స్కిల్ క్రిమినల్ చంద్రబాబేనని సిట్ దర్యాప్తులో వెల్లడి. అందువల్లే బాబు అరెస్ట్. రిమాండ్ ఖైదీగా 52 రోజులు జైల్లో. తాజాగా ఈడీ దూకుడుతో స్కిల్ నిందితుల్లో గుబులు. సిట్ దర్యాప్తు సరైందేనని దేశవ్యాప్తంగా చర్చ. చంద్రబాబు అరెస్టు వెనుక రాజకీయ కక్ష లేదని స్పష్టత. కుటుంబ సభ్యులే గూఢాచారులు. టీజీ న్యాబ్కు డ్రగ్స్ బాధిత పిల్లలపై ఫోన్ కాల్స్. వారి ప్రవర్తన కదలికలపై పోలీసులకు సమాచారం. దీంతో వారిపై నిఘా పెట్టి ఫ్లెడ్లర్ల పనిపడుతున్న కాకీలు. పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి. 674 మంది ఏఈఈలకు విధుల్లో చేరింది 310 మందే. ఎంపికైన 687 మందిలో సర్టిఫికెట్ల పరిశీలనకే హాజరు కాని 13 మంది అభ్యర్థులు. హైదరాబాద్లో మాత్రం పోస్టింగ్ పొందిన 10 మందిలో ఇప్పటికే 9 మంది విధుల్లోకి. అద్దెభారం. గురుకులాలకు తాళం. పేరుకుపోయిన ప్రైవేటు భవనాల్లోని గురుకులాల అద్దె బకాయిలు. పెండింగ్లో 150 కోట్లకు పైగా బిల్లులు. దసరా సెలవుల తర్వాత మంగళవారం తెరుచుకున్న పాఠశాలలు. కొన్ని చోట్ల సిబ్బందిని విద్యార్థులను లోనికి అనుమతించకుండా గేట్లకు తాళాలు వేసిన యజమానులు. స్కూళ్ల ఎదుట నిరసన. బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు. సొసైటీల కార్యదర్శుల జోక్యంతో శాంతించిన యజమానులు. ఇక్కడ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల గేట్కు యజమాని తాళం వేయడంతో బయట వేచి చూస్తున్న ఉపాధ్యాయులు. ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. అద్దె బిల్లులు వేగంగా క్లియర్ చేస్తాం. గురుకుల సొసైటీల కార్యదర్శులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తాం. అధికారులు ప్రతిరోజు ఒక పాఠశాలను సందర్శించాలి. ఇక ఇవి నేడు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.